పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. గడిచిన వారం రోజులుగా పెద్ద ఎత్తున దాడి చేస్తున్న ఇజ్రాయెల్ కాస్త భయపడినట్టు కనిపిస్తుంది. ఇజ్రాయెల్ కు భయం ఏంటి? ఆ భయానికి కారణం ఏంటి అంటే ఇరాన్ వద్ద ఉన్న క్లస్టర్ బాంబులనే తెలుస్తుంది. 8వ రోజు యుద్ధంలో ఇరాన్ నుండి వచ్చిన క్లస్టర్ బాంబులు ఇజ్రాయెల్ దేశంలోని ఓ పెద్ద ఆసుపత్రిని కూల్చేశాయి. ఇది మిసైల్ దాడి కాదని క్లస్టర్ బాంబుల దాడి అని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇరాన్ క్లస్టర్ బాంబుల ప్రయోగంపై ఇజ్రాయెల్ ఎందుకు భయపడుతుంది? క్లస్టర్ బాంబులు చాలా ప్రమాదకరం. ఓ మిసైల్లో వందల కొద్ది చిన్న చిన్న బాంబులు ఉంటాయి. వందల సంఖ్యలో ఉండే ఈ చిన్న బాంబులను ఓ మిసైల్లో అమర్చుతారు. ఆ మిసైల్ ను యుద్ధ విమానాల నుండి లేదా డ్రోన్ల ద్వారా ప్రయోగిస్తారు. వాళ్ళ టార్గెట్ రీచ్ అయిన వెంటనే ఆ మిసైళ్ల నుండి బాంబుల వర్షం కురుస్తుంది. దీంతో ఆ ప్రాంతం మొత్తం పేలిపోతుంది. ఈ క్లస్టర్ బాంబులకు ఓ ప్రాంతం అంటూ ఏదీ ఉండదు. గాల్లో ఉన్నప్పుడే వీటిని రిలీజ్ చేయడం ద్వారా ఎక్కడంటే అక్కడ పడతాయి. టార్గెట్ ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల పరిధిలో పడతాయి. ఇరాన్ ఇప్పుడు ఇలాంటి క్లస్టర్ బాంబులనే ప్రయోగిస్తుంది ఇజ్రాయెల్ దేశంపై. ఈ క్లస్టర్ బాంబులు చాలా డేంజర్. వీటిలో కొన్ని పేలకుండా పడి ఉంటాయి. అలాంటి వాటిని గుర్తించడం కష్టం. ఆ తర్వాత ఎప్పుడైనా ఆ బాంబులు పేలే అవకాశం కూడా ఉంటుంది. ఇరాన్ ఈ తరహా క్లస్టర్ బాంబులను ప్రయోగిస్తుండటంతో ఇజ్రాయెల్ భయపడుతోంది. ఆ బాంబులు చిన్నగా ఉండడం, ఎక్కడ పడ్డాయో గుర్తించడం కష్టంగా మారుతుంది. పేలకుండా ఉన్న బాంబులను గుర్తించి నిర్వీర్యం చేయడం అనేది పెద్ద సవాల్గా మారింది. మొదటి 2 ప్రపంచ యుద్ధాల్లో ఈ క్లస్టర్ బాంబులను పెద్ద సంఖ్యలో ఉపయోగించాయి అన్ని దేశాలు. దీనివల్లే కోట్ల మంది సైనికులు, జనం చనిపోయారు. దీంతో ఈ క్లస్టర్ బాంబులను ఉపయోగించకూడదని అన్ని దేశాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. ఈ క్రమంలోనే 2010లో 123 దేశాలు క్లస్టర్ బాంబుల తయారీ వినియోగంపై సంతకం కూడా చేశాయి. సంతకం చేయని దేశాల్లో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ వంటి కొన్ని దేశాలు మాత్రమే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా తయారీ నిల్వలపై నిషేధం ఉన్న క్లస్టర్ బాంబులను ఇరాన్ దేశం ఇజ్రాయెల్పై ప్రయోగిస్తుండటంతో ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇజ్రాయెల్ దేశానికి మా సత్తా చూపిస్తాం, వదిలేదే లేదంటూ ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ ప్రకటించిన 24 గంటల్లోనే క్లస్టర్ బాంబులతో విరుచుకుపడ్డం, రాబోయే రోజుల్లో ఇది యుద్ధానికి అయినా దారి తీసే ప్రమాదం లేకపోలేదని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి.